హాయ్ అండి అందరికీ. నా చిన్నతనంలో నేను చూసిన, నేను విన్న కొన్ని నిజమైన దెయ్యం స్టోరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందులో మొదటిదొచ్చేసి ఒక రైతు కథ అండి. కథలోకి వెళ్తే ఆ రైతు పొలం వచ్చేసి ఊరికి చివర ఒక వాగు వెళ్తుంది. ఆ వాగు దాటి అవతలకు వెళ్ళాలన్నమాట. సో ఇతను రోజు వెళ్ళి తన పొలంలో పని చూసుకొని ఇంటికి వచ్చేవాడు. ఇది తను రొటీన్గా చేసే పని అనమాట. ఒకరోజు ఏమైందంటే తన పొలంలో బాగా లేట్ అయిపోయి చీకటి పడింది. సో ఆ వాగుని దాటుతుండగా ఈయనకు కొన్ని కేకలు వినిపించాయంట. వినిపిస్తే భయం వేసి అటు ఇటు చూస్తే ఏం కనిపించట్లేదు. చీకటి కదా ఎలాగ ఏం కనిపించదు. కొంచెం ముందుకు వస్తే మళ్ళీ వినిపించాయంట. భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు ఇంటికి. వచ్చేసి లైట్ తీసుకున్నాడు. ఎవరో అరుస్తున్నారులే అని పట్టించుకోలేదు. ఇట్లే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పొలంలో లేట్ అయ్యి మళ్ళీ ఆ వాగు దాటుతుంటే నైట్ టైమే వెనక నుంచి ఇలా పట్టుకున్నట్టు అనిపించిందంట తనకి. అనిపిస్తే ఈయన అరవడం మొదలుపెట్టాడు. సో తను అరుస్తుంది, ఎందుకు వస్తున్నావు నైటు అని. అది ఆమెమో అది అరుస్తుందంటే ఎందుకు వస్తున్నావు అని. ఈయనేమో గట్టి కేకలేస్తున్నాడు, ఊర్లో వాళ్ళకి వినిపించాలి, ఇక్కడ రావాలి అని చెప్పేసి. ముందుకు వెళ్ళలేని పరిస్థితి అంట ఆయన. సో ఇంకా అట్లా కొద్దిసేపు ఉన్న తర్వాత వదిలిచ్చేసుకొని ఊర్లో పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పాడు ఇట్లా జరిగింది అని. సో వాళ్ళందరూ ఏం చేశారంటే అందరూ ఆ వాగు దగ్గరికి వెళ్ళి అంతా చూస్తే ఎక్కడ ఏం లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఏదో భయపడుతున్నాడని ఎవరికి వాళ్ళు లైట్ తీసుకున్నారంట. సో ఆయన కొన్ని రోజులు వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళి ఈవినింగ్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేవాళ్ళు చీకటి పడకముందే. సో ఇది జరుగుతుంది. ఇట్లా కొన్ని రోజుల తర్వాత తను ఈ జరిగినవన్నీ మర్చిపోయాడంట. ఒకరోజు నైట్ పొలంలో లేట్ అయ్యి మళ్ళీ సేమ్ అలాగే చీకటి అయిన తర్వాత ఇంటికి వస్తుంటే ఆ రోజు ఆ కాలువ దాటుతుండగా సేమ్ ఎక్కడైతే అంతకుముందు పట్టుకున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే మళ్ళీ తనని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టిందంట. ఈయన అరుస్తున్నాడు, ఆమె కొడుతుంది. ఇది జరుగుతుంది అక్కడ స్టోరీ. సో అరుస్తున్నాడు గట్టిగా. ఇవన్నీ ఊర్లో వాళ్ళకి వినిపిస్తున్నాయంట. ఊరికి చివరంటే దగ్గరే ఉంటుంది కదా. నిజం ఏదో కేకలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ మిసెస్ వాళ్ళంతా అందరిని తీసుకొని అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పటికి తిను ఆ వాగు పక్కన ఇట్లా పడిపోయి ఉన్నాడు, స్పృహ తప్పేసి. సో వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి తను పడిపోయి ఉన్నాడు. లేపిలాగా కొంచెం నీళ్ళు ఇట్లా కొట్టి లేపి చూస్తే వెనకాలంతా బ్లడ్ ఇట్లా కారుతుంది, అన్ని దెబ్బలు తగిలి ఉన్నాయంట. సో తన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా తీసుకొచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే తను ట్రీట్మెంట్ ఏదో చేశారు. తర్వాత అడిగితే చెప్తున్నాడు, దెయ్యం నన్ను కొట్టింది, బాగా అక్కడికి రావద్దంటుంది, నన్ను కొట్టింది అని చెప్తుంటే వీళ్ళు అప్పుడు నమ్మడం మొదలుపెట్టారు. ఇన్నిసార్లు జరిగినా కూడా మనం నమ్మలేదు. సో ఇప్పుడు ఈ దెబ్బలు చూసి నమ్మాల్సి వస్తుంది అని ఊర్లో వాళ్ళందరూ లైట్లు అన్నీ పట్టుకొని ఆ వాగు దగ్గరికి వెళ్ళి అంత చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేశారంట. చెక్ చేస్తే ఎక్కడ ఏం కనిపించలేదు. ఇంటికి వచ్చేసి ఇలా జరిగింది, మీ మీద మొత్తం చెక్ చేసాం, ఎక్కడేం కనిపించలేదని తనకి చెప్పారనమాట. తర్వాత ఏమైంది అంటే అందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇలా ఉంటే మనకి ప్రాబ్లం కదా, రేపొద్దున మనం నైట్ అటు నుంచి వస్తుంటే మళ్ళీ మన మీద ఏమైనా జరుగుతుంది అని చెప్పి అసలు ఏంటి అని చెప్పి ఆ ఊరు వాగుకి అవతలున్న ఊర్లలో వాళ్ళని అడగడం మొదలుపెట్టారు. ఏంటి ఇక్కడ ఎవరైనా ఇట్లా జరుగుతుంది, మా ఊరు అతను ఇట్లా కొట్టిందంట. ఆ ఊరు అవతలున్న వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. ఒక అమ్మాయి ఆ వాగుని క్రాస్ చేస్తుండగా ఆ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయిందండి. ఆ అమ్మాయి ఆత్మగా మారింది. అక్కడికి నైట్ టైం ఎవరైనా వాగు క్రాస్ చేయడానికి వస్తే అందరినీ కొడుతుంది అని వాళ్ళు చెప్పారనమాట. ఎందుకు అంటే అమ్మాయి అక్కడ చనిపోవడం వల్ల ఇంకెవరూ చనిపోకూడదు అని చెప్పి అటువైపు సింగిల్గా ఒక్కళ్ళు ఎవరైనా వెళ్తే కొడుతుందండి. ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు ఐదుగురు కానీ కలిసి వెళ్తే ఆమె కనిపించదు, ఏమనదు. ఇది జరిగిన స్టోరీ. సో తర్వాత నుంచి ఒక్కళ్ళు ఆ వాగుని దాటడానికి ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నించలేదంట. ఎవరు వెళ్ళినా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తారు. ఇది జరిగిన స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినవి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.